హలో జరగబోయా పోనీ 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 సార్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ పోనీ చేయి చేయి ముందు అదే నూకకురి నేను కాంగ్రెస్ లీడర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ సార్ గ్రూప్ ఫోటో సార్ సార్ సిపి సార్ మకుటపు రత్నాలై మెరసయ మెరుపులు చూడు అంటూ దశాబ్దాల పోరాటాలకు ఫలితంగా రూపుదిద్దుకున్న మనోహర దృశ్యం ఇది. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు ఇతర అధికారులందరికీ కూడా ఆహ్వానం పతాకావిష్కరణ తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర గీతం తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. తెలంగాణ
సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. ఆ పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాల పంట నష్టపోయిన రైతులకు ఎకరా 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించడానికి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలని అమలు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేయాలని, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సహితం తెలంగాణ దేశానికే దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర యువతే ప్రజాప్రభుత్వ నిజమైన నిర్మాత. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలోనే 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నాం. రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాలు సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణాలు చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలోనే ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీ పెట్టుబడులను సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. ఏఐ గ్లోబల్ సమిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. మహిళల ఆర్థిక సాధికారతకు
అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 7,626 స్వయం సహాయక సంఘాలకి 785.66 కోట్ల రుణాలను మంజూరు చేశాం. 7,999 మహిళలకి 66,18,00,000 రూపాయల శ్రీనిధి రుణాలు ఇప్పించాం. తద్వారా మహిళా క్యాంటీన్లు, స్వగృహ ఫుడ్స్, డైరీ యూనిట్లు, కోళ్ల పెంపకం వంటి